మొన్న తెలంగాణలో జరిగిన చేజర్ల బస్సు డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. మనందరం చూసాం. ఆర్టీసీ డ్రైవర్. అతని శాలరీ ఎంతో తెలుసా అండి? ఇవాళ సుమన్ టీవీలో చూశాను. 10,000 రూపాయలట. 10,000తో 2 మగపిల్లలు, కుటుంబం, ముగ్గురు పిల్లలు, భార్య, ఇంకా ఇంకా ఉంటారు. ముస్లిమ్స్ అనుకుంటా వాళ్ళు. భార్య మాట్లాడింది పొద్దున. సుమన్ టీవీలో నేను కింద కామెంట్ పెట్టాను. ఈ డ్రైవర్కి డబ్బులు ఎలా ఇవ్వాలి కొంచెం తెలియచేయండి నాకు. అతని వాళ్ళ నెంబర్ ఉంటే పెట్టండి, మన వంతు సాయం చేద్దాం పీపుల్స్ టీవీ నుంచి అని. ఎందుకంటున్నానంటే తన వైపుకి బస్సు తిప్పుకుని అవతల సేవ్ చేశాడు. అవతలకి కట్టింగ్ చేసుకుని ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో అటు కట్ చేసి బస్ని కొంచెం ఎదురుకుండా వచ్చి గుద్దితే అందరు చచ్చిపోతారని తన వైపు ట్రక్ వచ్చి కొట్టుకునే విధంగానే చేశాడు. కానీ తను సేవ్ అవ్వాలని చెప్పి అటువైపు ట్రక్ తిప్పితే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ పోయేవాళ్ళు. అది పరిస్థితి. అందుకని ఆ డ్రైవర్ చేసిన సాహసానికి అతను లేకపోయినా ఆ కుటుంబానికి ఆడుకోవాల్సిన ధర్మం చాలామందికి ఉంది. ఇంకా ప్రభుత్వం కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఏమీ ప్రకటించలేదని చెప్పారు. అది ఎంతవరకు మనకు తెలీదు. మన వంతు సహాయం కూడా పీపుల్స్ టీవీ నుంచి చేద్దాం. ఇంకోటి, 2 అక్కా చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళ నెంబర్లు ఎవరన్నా పెడితే కనుక నేను నా వంతు సహాయం ఈ పీపుల్స్ టీవీ నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఈ 2 అడ్రస్లు ఎవరికైనా తెలిసినా, ఈ 2 ఫోన్ నెంబర్లు తెలిసినా మన యూట్యూబ్ ఛానల్కి కామెంట్ రూపంలో చెప్పండి. నా వంతు ప్రయత్నం చేస్తాను. మనము ఉన్నదే పీపుల్స్ టీవీ ఇలా ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి. ఓకేనా?